అక్షరస్యమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మొట్టమొదటి రోజుల్లో ఉన్నది నువ్వు పోగొట్టుకున్నావా, నా దేవుడు మరలా దయచేయునుగాక, నా దేవుడు దయచేయునుగాక. ఏదైతే నీ వ్యక్తిగత జీవితంలో తొలగిపోయిందో అవన్నీ నా యేసయ్య దయచేయునుగాక. హల్లెలూయా. ఈ రోజున నీ జీవిత పరిస్థితులు ఆలోచన చేయి. ఎంతగా మంచి స్వభావాలు, మొదట ఉన్న మంచి స్వభావాలు ఇప్పుడు లేకుండా ఆవిరైపోయాయి, సన్నగిల్లిపోయాయి, నీలో నుంచి దూరమైపోయాయి. ఎంత చురుకుదనంగా కలిగిన వ్యక్తిగా ఉన్నావు, ఇప్పుడు ఎంత సోమరుడిగా మారిపోయావు, ఎంత సోమరిగా మారిపోయావు. అర్థమవుతుందా? ఎంత దేవుడు 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 మందిరం 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 అనుకుంటున్న ఆ ఆసక్తి కలిగిన జీవితం ఈరోజు ఏమైపోయింది? ప్రభు అంటాడు, రే మొదటే కాదు మంచిది కావాల్సిందే, చెప్పండి, చివరి కూడా మంచిదే ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట తెలిసిన కార్య ఆరంభము కంటే, గట్టిగా చెప్పండి, నీ ఆత్మ సంబంధమైన జీవిత ప్రారంభము కంటే నీ ఆత్మ సంబంధమైన జీవిత ముగింపు ముఖ్యం. ప్రారంభాన్ని దేవుడు చూడు, ముగింపుని దేవుడు చూస్తాడు. అందుకనే ప్రార్థన చేసుకోండి అని రాయబడిన మాటలు మనం గమనించగల ప్రియమైన వాళ్ళరా. వారు వారి కడపటి స్థితిని గురించి యోచించుట మేలు. మొదట ఉన్న ఆ జీవితం ఏమండి రోజు రోజుకి తగ్గిపోవడం కాదు. నా దేవుడు వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక, నీ జీవితం వృద్ధి చెందును గాక. నీలో విశ్వాసమా, నీలో ప్రేమ, నీలో ఆప్యాయత, అనురాగమా, యథార్థమైన జీవితమా, నమ్మకమైన జీవితమా, దేవుని కొరకు వైరాగ్యం కలిగి, ప్రతిష్ట కలిగి, సమర్పణ కలిగి జీవించే ఆ జీవితమా ఇంకను పెరుగును గాక, ఇంకను వర్ధిల్లును గాక, ఇంకను అభివృద్ధిలోనికి వచ్చును గాక. హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, ప్రకటన గ్రంథం తీయండి, 2వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి. ఆ మాట గమనించిన దేవుడు అంటాడు, పైన వచనాలని చూస్తే నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు, నువ్వు ఎలా నడిపించబడుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా జీవిస్తున్నావో నాకు తెలుసు. నాకు నీ జీవితంలో తెలియదంటూ ఏది లేదు, కనుమరుగైనది నాకు ఏది లేదు, ఆయన కనుమరుగైనది ఏది ఉండదు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఆయన అంటాడు అన్ని బాగానే ఉన్నాయి, అయితే ఒక తప్పు మోపవలసి ఉంది. ఏంటయ్యా అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టావు. మొదట నీకుండిన ప్రేమ, నువ్వు ఎంతగా నన్ను ప్రేమించావు, ఎంతగా నా మీద మక్కువ పెంచుకున్నావు, ఎంతగా ఆశ పెంచుకున్నావు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు, ఆత్మానుసారంగా జీవించిన నీ జీవితం నాకు తెలీదా? ఎంతగా దేవుని మీద ప్రేమ కలిగి, ఆసక్తి కలిగి జీవించిన ఆ జీవితం నీలో కలిగి ఉన్నావో దేవునికి తెలీదా? మరి ఈ రోజున ఏమైపోయింది? ఆయన అంటాడు, నీ మీద ఒకటి నేను మోపవలసి ఉంది, తప్పు మోపవలసి ఉంది. చూడండి అక్కడ, నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను యొద్దకు వచ్చి. దీపం కాదు, దీపం తీసేస్తే మళ్ళీ దీపం పెట్టచ్చు. ఏం తీసేస్తారంట? ఆ స్టాండే తీసేస్తారు, దీపస్తంభాన్ని తీసి పడేస్తారంట. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఏమంటే మొదట ఉన్న ఆ ప్రేమ, మొదటి ఉన్న ఆసక్తి, మొదట ఉన్న ఆ వైరాగ్యమైన జీవితం పొరపాటును కూడా తీసివేసుకోకుందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ప్రేమ, దేవుని మందిరం మీద ప్రేమ, దేవుని సేవకుల మీద ఎంత ప్రేమ నీకు ఉన్నది. మొదట రోజులు గడవగా ఏమండి అవన్నీ పోయాయి. కారణం ఏంటి? బైబిల్లో రాయబడిన మాట తెలిసిన, అక్రమం అనేది లోపల విస్తరిస్తూ ఉంటే ప్రేమ ఏమవుతుందంట? చల్లారిపోద్దంట. లోపల అక్రమం విస్తరిస్తుంది.
ఎప్పుడైతే అక్రమం అనేది విస్తరిస్తుందో, అక్రమం అనేది పెరిగిపోద్దో, ఏమంటే క్రమమైన జీవితం త్రోవ తప్పిపోతుందో, అప్పుడు ప్రేమ చల్లారిపోతా రోజుకి చల్లారిపోతూ ఉంటుంది. మందిరానికి పోదాములే, ప్రార్థన చేద్దాంలే, టైం అయింది. ఆ మొట్టమొదటి నన్ను ఎంతగా లేపావు, 5:30 ప్రార్థన అంటే 5కి లేపావు, 5:20 అంతా మందిలో కూర్చోబెట్టావు. ఇప్పుడేంటి 5:40 కదలట్లేదు, పోదాంలే. ఎందుకైంది ఆ స్థితి? ఎందుకు వచ్చింది నీకు? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? దేవుని మీద ఉన్న ఆ ప్రేమ, దేవుని మీద ఉన్న ఆప్యాయత, మందిరం మీద ఉన్న ప్రేమ, సేవకుల మీద ఉన్న ఆ ప్రేమ, సేవ మీద ఉన్న ఆ ప్రేమ తగ్గిపోకూడదు. యేసు నామములో వర్ధిల్లును గాక, యేసు నామములో దినదినం అభివృద్ధి చెందును గాక, యేసు నామములో దినం విస్తరించును గాక. హల్లెలూయా. మొదటి నుండి చివరి వరకు ప్రియమైన వలన దేవుని మీద మనకు ఉన్నవి ఏవి తక్కువ కాకూడదు, కోల్పోకూడదు. ఏ రోజు కోల్పోకూడదు ప్రియమైన వలన. అట్టి కృప ప్రభువును గ్రహించును గాక. దేవుడు ఏ రోజైనా సరే నీ ప్రారంభాన్ని చూడండి. మీరు భక్తుల జీవితాలు చూడండి కావాలంటే. బైబిల్లో మీరు చదువుకుంటూ వచ్చి ప్రారంభాన్ని దేవుడు ఏమైనా పట్టించుకున్నాడా అది గమనించండి. సొలొమోను ప్రారంభాన్ని పట్టించుకున్నాడా? చెప్పలేమండి. సంసోను ప్రారంభాన్ని పట్టించుకున్నాడా? ప్రారంభంలో వాళ్ళు ఎంత వీరులు, ఎంత శూరులు, ఎంత ప్రార్థనాపరులు, ఎంత దేవుని మీద ఆసక్తి, ఎంత దేవుని మీద మందిరం మీద ఆసక్తి కలిగి జీవించిన వారు. అర్థమవుతుందా? ఆ ప్రారంభాన్ని దేవుడు ఎప్పుడు పట్టించుకోడు. అది మీ జీవితంలో, నా జీవితంలో ప్రారంభంగా దేవుడు చూసేది ముగింపును చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కూడా మీరు చూస్తే తొదకు అనే మాటలు ఉంటాయి. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. తొదకు చివరికి అంటాడు దేవుడు, మొదట కాదు. దేవుడు నీ జీవిత ప్రారంభాన్ని చూడు. మనమేమో ప్రారంభాన్ని చూస్తాం, మనమేమో ఇప్పుడు అనుకుంటాం ఏమి తెలిసినా, ఆ రోజుల్లో నేను ఎంత బాగా ఉండేదాన్ని, ఈ రోజుల్లో ఏం రోగం వచ్చింది, ఎవరు వద్దన్నారు, నేను ఉండకుండా ఎవరు వద్దన్నారు, ఆ రోజుల్లో నేను అంత ప్రార్థన చేశాను, ఎవరు చేయొద్దు, ఈ రోజుల్లో ఎవరు చేయొద్దన్నారు నిన్ను, ఆ రోజుల్లో నేను ఎరగబడి సేవ చేసేవాడిని, ఎరగబడి ప్రార్థన చేసేవాడిని, ఎరగబడి పరిచర్య. చెప్పండి, ఈ రోజుల్లో అర్థమవుతుందా? ఏమైంది? ఎందుకు దక్కింది? ఎందుకు కోల్పోయావు? దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిచర్యని ఎందుకు కోల్పోయావు? గుర్తెరుగుదురుగాక. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటాడు, నాకు మీ మొదటి జీవితం నాకెందుకురా? మొదట అందరూ బాగానే ఉంటారు కదా, ఉండరా? పెళ్ళయింది, మొట్టమొదటి ఎట్లుంటారు చెప్పలేమండి. మీకు తెలీదా? మీకు తెలిసింది బాగా. శిలకా గోరింకలు ఇక ఒకరినొకటి విడదీయలేనమాట. నీ ఉన్న కాడే నేనుంటా, నువ్వు ఉన్న కాడే చెప్పచ్చుగా. అసలు అమ్మో ఇట్లా పట్టుకుంటే ఇక విడదీయలేనే చెప్పలేమండి. నలుగురు చూస్తున్నా, 10 మంది చూస్తున్నా అని ఇంత బంధం, ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత కలిగి జీవించిన వ్యక్తి ఏమండి, చేతిలో చెయ్యేసి చట్టాపట్టాలు చేసుకుని తిరిగిన వ్యక్తివి ఇప్పుడు ఏమైంది? నువ్వేం ముందు వస్తూ ఉంటావు, వెనక వస్తూ ఉంటుంది. ఏమైంది? ఇర్మియా పుస్తకం తీయండి, 2వ అధ్యాయం చూడండి. ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈలాగు సెలవిచ్చెను, యెరూషలేము నివాసుల చెవులలో ఈ సంగతులు తెలియజేయము. ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయ తగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను. అందరు చదవచ్చుగా, చదవండి, ఆ మాట చదవండి. నీవు అరణ్యములోను విత్తనములు వేయ తగని దేశములోను
నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను. దేవుడు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడో గమనించి నా ప్రజలను గూర్చి ఏం చెప్తున్నాడో గమనించిన ప్రియమైన వాళ్ళని. అక్కడ దేవుడు అంటాడు, నాకు తెలీదా నీ సంగతి, నాకు తెలీదా? నీవు అరణ్యములో నన్ను వెంబడించావు, విత్తనములు వేయ తగని ఆ దేశములో నన్ను వెంబడించావు. నన్ను వెంబడించడమే కాదు, నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగం, నువ్వు నా పట్ల అనురాగం చూపావు. యవ్వన కాలంలో చూపిన అనురాగం ఉందే. ఆ తర్వాత చూడండి, నీ వైవాహిక ప్రేమ నాకు తెలుసు. నువ్వు చూపిన ఆ వైవాహిక ప్రేమ కూడా నాకు తెలుసు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు చెప్పానుగా, పెళ్ళైన కొత్త వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. ఏమండి, ఆ వైవాహిక ప్రేమ దేవుని పట్ల చూపారంట. నాకు తెలుసు కదా మీ ప్రేమ, మీ ఆప్యాయత నాకు తెలుసు కదా, మీ అనురాగం నాకు తెలుసు కదా. ఈరోజు ఎందుకు చల్లారిపోయింది, ఎందుకు కోల్పోయావు? అది కోల్పోయేది కాదు, చల్లారిపోయేది కూడా కాదు, కానీ విస్తరించునుగాక, అభివృద్ధిలోనికి వచ్చునుగాక. హల్లెలూయా. దినదినం దేవుని మనం ప్రేమించే ఆ ప్రేమలో, దేవుని యందు ఆసక్తి కలిగి జీవించే ఆ ఆసక్తిలో ఏం కావాలి అంటే దినదినం వర్ధిల్లాలి. హల్లెలూయా. దేవుడు ఏమండి పూటగా పెడతా ఉన్నాడు. దేవుడు ఏమండి ఆ తర్వాత చెప్పండి క్షేమం ఇచ్చాడు, దేవుడు ఆనందం ఇచ్చాడు, దేవుడు సంతోషం ఇచ్చాడు, దేవుడు అనుకున్నవన్నీ చెప్పండి జరిగిపోయేటట్లుగా చేస్తున్నాడు. అన్నీ ఇచ్చాడుగా, ఇక మళ్ళీ ప్రార్థన ఎందుకు? ఇక అన్నీ ఇచ్చాడుగా, ఇప్పుడు పరిచర్య ఎందుకు? అన్నీ ఇచ్చాడుగా, ఎందుకు? శుభ్రంగా తిందాం, తర్వాత శుభ్రంగా పడుకుని నిద్రపోదాం. ఇంకెందుకు? ఇంక ఇప్పుడు ప్రార్థన ఎందుకు? ఇప్పుడు మందిరం ఎందుకు? ఆసక్తి ఎందుకు? ఇంకా అందుకేనా కారు ఇచ్చింది? అందుకేనా సైకిల్ ఇచ్చింది? అందుకేనా బైక్ ఇచ్చింది? అందుకేనా నువ్వు అడిగితే ఏది కావాలంటే అది ఇచ్చింది దేవుడు ఇచ్చింది? అందుకేనా? జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. కనుక దేవుడు మనల్ని ఎంతటి స్థితిలోనికైనా తీసుకుపోని ఆయన మీద ఉన్న ఆ ప్రేమ, అనురాగం, ఆసక్తి, వైరాగ్యం, ప్రియమైన దేవుడన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని సేవకులన్నా అది తగ్గిపోకుండాను గాక. హల్లెలూయా. ఎప్పుడైతే లోపల ఏమంటే అక్రమం లేదా సోమరితనం విస్తరిస్తుందో ప్రేమ అనేది చెప్పండి కోల్పోతా ఉండదు, చల్లారిపోతా ఉండదు. రోజు చల్లారిపోతా ఉండదు, రోజు చల్లారిపోతా ఉంటుంది. దాన్ని గుర్తిరుగుదురు గాక. కనుక దేవుడు మొదట చూడగానే ఏం చూస్తాడయ్యంటే చివర చూస్తాడు. అక్కడ అయ్యా మొదట మంచి ద్రాక్షారసం పోసారయ్యా, అవునా, చివరిలో కూడా పోయిపో. వాళ్ళు అంటారు మొదట పోసిన దానికంటే చివర పోసింది ఇప్పుడు ఇంకా రుచిగా ఉందిరా. ఎక్కడి నుంచి తెచ్చారా మీరు? ఎక్కడిదిరా ఇది? హల్లెలూయా. ఆ రూతు గురించి ఒక మాట రాయబడింది చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, ఐ థింక్. చూడండి త్వరగా. నా కుమారి వెంబడించక ఉండు చేత నీ, ఆ మాట చూడండి అక్కడ, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏ సత్ప్రవర్తన అంట? మునుపు ఉన్న సత్ప్రవర్తన కంటే వెనక ఉన్న సత్ప్రవర్తన ఏమైందంట? ఎక్కువైందా చెడ్డదైందా? గట్టిగా చెప్పండి. ఎక్కువైందా తక్కువైందా? సత్ప్రవర్తన లేకపోతే దుర్ప్రవర్తన? అమ్మా దరిద్ర ప్రవర్తన. ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన ఎక్కువైంది. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైంది. సత్ప్రవర్తన ఎక్కువైంది, దుర్మార్గమైన ప్రవర్తన కాదు. యేసు నామములో ఆ కృప మనందరి మీద కుమ్మరించును గాక. మనలో సత్ప్రవర్తన ఎక్కువ ఒగును గాక. దేవుని మీద, ఆయన సేవ మీద, సేవకుల మీద, ఏమండి మందిరం మీద, ఏమండి ఆ ఆసక్తి అయినా, ప్రేమ అయినా సరే, ఆప్యాయతైనా సరే ఏం చేయాలంటే ఎక్కువ ఒగును గాక. మనలో
ప్రేమ ఎక్కువ కావాలి, విశ్వాసమైన ఆ యథార్థత అయినా నమ్మకత్వం ఏదైనా సరే ఎక్కువే అగునుగాక. హల్లెలూయా. మీరు చూడండి, దైవజన పౌలు గారు ఒక మాట అన్నారు, మనందరికీ బాగా పరిచయం. ఏమి తెలిసిన, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు. గట్టిగా చెప్పండి. ఇది మొదట చెప్పాడా చివరి చెప్పాడా? గట్టిగా చెప్పండి. తన జీవిత అంతంలో చివరిలో చెప్పిన మాటల, మొదట చెప్పిన మాటల? మరి ఎందుకన్నాడు ఆ మాట? ఆ మాట చూడండి అక్కడ, మంచి పోరాటం పోరాడాను నేను, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నీతి కిరీటం నా కొరకు మీదట ఉన్నది. అది నాకే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కూడా ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన ప్రారంభంగా దేవుడు చూసేది, నువ్వేమో ప్రారంభాన్ని గురించి తలుస్తావు, దేవుడేమో ప్రారంభమే కదరా, ముగింపు నీకు జీవితం బాగుండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మొదట మంచిదిగా కాదు, తర్వాత ఏమంటే చెడ్డదిగా మారకూడదు. అర్థమవుతుందా? మంచిది మంచిదిగానే ఉండును గాక, మంచిది మంచిగా ఇంకా పెరుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాటలు మనం ఆలోచన చేస్తే, విత్తనం మంచిదైతే నూరు తెరవండి గట్టిగా, గట్టిగా చెప్పండి. విత్తనం మంచిదైతే ఎంత ఎత్తు పెరిగినా మంచి చెట్టు అవుతుంది, ఎంత ఎత్తు పెరిగినా మంచి చెట్టు అవుతుంది, ఎంత ఎత్తు పెరిగినా కూడా. గట్టిగా చెప్పండి. అదే సమయంలో విత్తనం చెడ్డదైంది అనుకో, ఎంత చిన్న చెట్టు అయినా చెడ్డది అవుతుంది, ఎంత చెట్టు అయినా కూడా చెడ్డ, ఎంత పెద్ద చెట్టు అయినా కూడా చెడ్డది అవుతుంది. యేసు చెప్పిన మాటలు. అందుకని ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మనలో ఉన్న ఆ విత్తనం ఎలాంటిదో గమనించుకోగలగాలి. పునాదులు పాడైపోయిన తర్వాత నీతిమంతులు ఏమి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నా పునాదే పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? ఏమైనా చేయగలరా? ఏమి చేయలేరు. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయవలసింది తెలిసిన, మొదటగా అది అవసరమైంది. అప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు, నాకు శర్రన మండుతూ ఉంటుంది. నిజం చెప్తున్నా, కరికాల్లో మండుద్ది. అప్పుడు నేను చించానండి, ఇప్పుడు ఎందుకు చించట్లే? ఇప్పుడు కూడా చించవచ్చుగా. అప్పుడు నేను వీరుణ్ణండి, సూర్యుడినండి, అప్పుడు ధీరుణ్ణండి, ఆడినండి, ఈయనండి అని మాట్లాడి, ఇప్పుడు ఏమైంది? ఏమైంది? అర్థమవుతుందా? మనం ఆ మాట ఎప్పుడు మాట్లాడకూడదు. అది ఇంకా పెరగాలి కానీ ఇంకా తరగకూడదు. నీలో ఉన్న ఆ సత్క్రియలు, నీలో ఉన్న మంచి క్రియలు పెరగాలి కానీ తరగకూడదు, తొలగిపోకూడదు, కోల్పోకూడదు. ఎప్పుడు కోల్పోకూడదు. ప్రియమైన వాళ్ళరా, నా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. మీరు రాసుకొని చదువుకోండి, టైం అయిపోతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ రాయబడిన మాట తెలుసిన, మా ఎడలున్న ప్రేమ యందు ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే ఈ కృప యందును మీరు అభివృద్ధి పొందండి అని రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం నేను వేగిరి పడతా ఉన్నాను. ముందున్న వాటి కోసం నేను వేగిరి పడతా. వెనకున్నాయా మర్చిపో, తర్వాత ఏం చేయాలి? ముందున్న వాటి కోసం వేగిరిపడు. ఆ విధంగా నీ జీవితంలో సార్థకం చేసుకో, సాధనం చేసుకో. ఏదో మనిషి అంతా జరిగినాయి కాదనట్లే వదిలేయి. వెనకున్న మర్చిపో, ముందున్న వాటి కోసం వేగిరిపడు. అర్థమవుతుందా? మీరు ఇంకా ఆ ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 21-22 చూడండి. దేవుడు మొదటి దానికంటే చివరిలో మనకు ఎన్ని దాచిపెట్టినాడు ఆశీర్వాదాలు లేవా? ప్రకటన గ్రంథం 21-22 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. బంగారు వీధులు కలిగిన పట్టణం, పునాదులు కలిగిన పట్టణం. అర్థమవుతుందా? ఇంత గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అందుకనే ప్రభు అనేది, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీరు మంచిది ఏదైనా వస్తుందా, మంచిదైనా జరుగుద్దా అనుకుంటా ఉంటే ఆయన అంటాడు, అక్కడ నేను మంచి జరుగుతుంది. హల్లెలూయా. రెండవ మాట చెప్పండి,
మొదట కాదురా నువ్వు చూడాల్సింది, చివర చూడరా అంటాడు. మొదట కాదు, మొదట మంచి కాదు, మొదట మంచి ద్రాక్షారసం కాదు, మొదట బాగుండడం కాదు, చివర కూడా నీవు బాగుండాలి. అది ఆయన కోరుకునేది. హల్లెలూయా. ఇంకో మాట చూపిస్తాను చూడండి, యోహాను సువార్తమానం 4వ అధ్యాయం ఆ చరిత్ర అంతా మీకు తెలిసిందే. 9వ వచనం చదువుతారా? ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఏల అడుగుచున్నావని ఆయనతో తలపైకెత్తండి. ఇక్కడ చూడండి, మనిషి తలంపు ఏంటి? నేనెవరిని చెప్పచ్చుగా, నేనెవరిని? సమరయ స్త్రీని. మీరెవరో? యోధులు. నేనేమో సమరయ, మీరేమో యోధులు. నేనేమో సమరయ, మాదేమో సమరయ, మీరేమో. చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే మధ్యలో ఏం చేశారు వీళ్ళు? మనిషికి మధ్యలో ఏం చేశారు? అడ్డు గోడను పెట్టుకున్నారు, మధ్యలో అడ్డం పెట్టుకున్నారు, మధ్యలో అడ్డంకులు నిర్మించారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏమంటే మీరు ఇంకా ఆలోచన చేయగలిగితే ప్రియమైన వారా, గోడలు నిర్మిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కడు గోడ నిర్మిస్తాడు. ఒకడేమో చిన్న గోడ నిర్మిస్తాడు, ఒకడేమో పెద్ద గోడ నిర్మిస్తాడు, ఒకడేమో ఇంత గోడ నిర్మిస్తాడు. నీవు వేరు, గట్టి చెప్పండి, నువ్వు తినవచ్చుగా. నేను వేరు, నీవు వేరు, నేనా చదువుకున్నాను, నువ్వా చదువు లేదు, సంజయ్ లేదు. నేనా ఎంఏ తర్వాత ఎంఈడినా, అంతేనా? ఎంఏ ఎంఈడినా? ఎంఈడి నేనా? ఎంబీబీఎస్ పిహెచ్డి పిల్ నువ్వా? అందులో ఒక్క అక్షరం కూడా లేదు నీకు. అర్థమవుతుందే? మధ్యలో మనిషి చదువు అడ్డం పెడుతున్నాడు, కులమట్టు పెడుతున్నాడు, మతమట్టు పెడుతున్నాడు. ఏమంటే మధ్యలో ప్రియమైన వాళ్ళరా, మీరు ఆలోచన చేయగలిగితే, అయ్యా మీరు చూడగలిగితే హోదానట్టు పెడుతున్నాడు, మనిషి స్థితినట్టు పెడుతున్నాడు, మనిషి అందానట్టు పెడుతున్నాడు. మనిషి నువ్వు ధనిక, నేనేమో ధనిక, మీరేమో పేదోళ్ళు, మీరేమో పేదోళ్ళు, నేనేమో ధనికుణ్ణి, నేను ఫలానా, మీరు ఫలానా అన్న అడ్డు గోడని ఈ రోజున నిర్మిస్తూ ఉన్నారు. ఆ మనిషి చూడండి, మనిషి తలంపు చూడండి. అయితే యేసు ప్రభు అంటాడు, ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారమ్మా? లేదయ్యా, నేను చూశానయ్యా, నాకు తెలుసు కదయ్యా, నీ ముఖం చూస్తుంటే కలకల్లాడిపోతా ఉంది, నీ ముఖం చూస్తుంటే అసలు నీ దాడి చూస్తుంటే నీ ముఖం చూస్తున్నావు, అంత యూదులాగా ఉన్నావయ్యా. నేను చెప్పానా నీకు? నేను చెప్పానా? యేసుప్రభు చెప్పాడా? మీరు ఇంకా ఒక మాట చూపిస్తాను, చూస్తారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం తీయండి, 14వ వచనానికి రండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చూడండి. 2:14 ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి. ఉభయుల్ని ఏం చేశాడంట? చెప్పండి గట్టిగా. ఉభయుల్ని ఏం చేశాడు? తక్కువ లేదు, ఎక్కువ లేదు, చదువుకున్నోడు లేడు, చదువు కొననివాడు లేదు, ఉన్నవాడు లేదు, లేనివాడు లేదు. అర్థమవుతుందా? ప్రియమైన వారా, అందరినీ ఆయన ఏం చేశాడు? ఏకం చేశాడంట. యేసయ్యేమో గోడ లేదురా దరిద్రుడా, గోడ మళ్ళీ ఎందుకు పెట్టుకుంటావురా నువ్వు? గోడ నేను కూల్ చేశాను కదా, గోడను తీసివేశాను కదా, గోడను పడగొట్టాను కదా. మధ్య గోడను ఆయన ఏం చేశాడంట? చూడండి, అక్కడ మధ్య గోడను పడగొట్టకుండా కాదు, మధ్య గోడని పడగొట్టి ఉభయులని ఏకం చేశాడు. ఉభయుల్ని ఏకం చేశాడంటే ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు వింటున్న మీ వ్యక్తిగత జీవితంలో మీ మనస్సులో స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఇక మీదట ఎక్కువ తక్కువ ఏమండి, నేను ధనికుణ్ణి, నేను పేదవాడిని, నేను ఉన్నవాడిని, మీరు లేనివారు. ఆ తర్వాత ఏమండి, నాకా డూప్లెక్స్ ఇల్లు ఉంది, మీకా రేకులు ఇల్లు కూడా లేదు, ఒక్క నిట్టాడు ఉంది, పూరి గుడిసె మీదే. నీకు నాకు
తేడా లేదా అన్నావంటే నువ్వెవరు ఇప్పుడు చెప్పండి? మధ్య గోడని ఆయన పడగొడితే నువ్వు నిర్మించుకుంటా ఉండవు, కొంచెం 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 నిర్మించుకుంటా ఉన్న వ్యక్తివి. ఆ తర్వాత చివరికి ఏమైతే నన్ను అడగమాకండి, ఇంకా జాగ్రత్త. అర్థమవుతుందా? మనందరినీ యేసు ప్రభువు రక్షించాడు. హల్లెలూయా. విలువైన రక్తాన్ని చిందించి రక్షించాడు. ఒకే రక్తముతో మనలందరినీ ఆయన, చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. నల్ల జాతీయులైనా, తెల్ల జాతీయులైనా, శ్యామశాయ జాతీయులైనా, లేకపోతే కర్రె మొక్కానైనా, తెల్ల మొక్కానైనా, గుండ్రన మొక్కానైనా, చపాతి మొక్కానైనా, అందరిని దేవుడు ఏం చేశాడు? ఎవరు చూస్తున్నారు? ఆయన ఏం చేశాడు? ఆయన రక్తంతో కడిగేశాడు. బైబిల్లో మీరు చూడండి, ప్రత్యక్షపు గుడారం అనేది ఒకటి ఉంటే ఆ గుడారానికి దేవుడు పై కప్పు వేయమంటాడు. కప్పు వేయమన్నప్పుడు దేవుడు చెప్పిన మాట తెలిసిన, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు అంటాడు ఆయన. పొట్టేళ్ల తోళ్ళు మీరు చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటుంది, అవునా కదా? పొట్టేళ్ళు మీరు ఒకే విధంగా ఉంటాయా? ఉండనే ఉండవు. అయితే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు చేసి పని ఏం తెలిసిన, వాటన్నిటికీ ఎరుపు రంగు వేసాయి. వాటన్నిటికీ ఏం చేయాలి చెప్పండి గట్టిగా? పలానా ఇది, పలానా ఇది, పలానా ఇది, పలానా ఇది, పలానా ఇది కనుగొనకూడదు. ఇక అక్కడ రాకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. కనుక ఇటు చూసావా, అంత ఎరుపు రంగు వేసిన, చెప్పండి, చూస్తారా మాట? చూడండి, నిర్గమాకాండం తీయండి.